హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకి ఎస్ఐ అండ్ పీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ కూడా నేను టైం టేబుల్ డైలీ వైజ్గా టైం టేబుల్ ఇస్తానని చెప్పాను. దాని తగ్గట్టుగా నేను ఇవాళ నిన్న ఒక 3 రోజుల నుంచి దాదాపు దాని మీదే కుస్తీ పడ్డాను. ఆఖరికి రాత్రి కొంత సక్సెస్ సాధించాలని చెప్పేసి నేను అనుకొని పోస్ట్ చేశాను. కానీ అది కూడా ఫెయిల్ అవడంతో మళ్ళీ రాత్రి 11-12 దాకా కూర్చొని చేసి మళ్ళీ పొద్దున్నే చేసి ఇంతకుముందే పోస్ట్ చేశాను. మీరు ఇప్పుడు టీజీ ఎగ్జామ్స్ ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను, ఎక్కడ ఉంది అనేది చూపిస్తాను. ఇది ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి కోర్సు నాది, ఇది అడ్మిన్ ప్యానల్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంటుంది. మామూలుగా అయితే అట్లా ఉండదు, మీకు మామూలుగా యాప్లో మామూలుగా కనిపిస్తుంటుంది. ఇలా మీకు తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఆల్ ఇన్ వన్ తెలుగు ఎగ్జామ్స్ మన పేరు కూడా మార్చామనుకోండి. మాస్టర్ పాస్ ఆల్ ఇన్ వన్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఇందులో మీకైతే మొబైల్లో కంటెంట్ అని పైన కనిపిస్తూ ఉంటుంది. ఆ కంటెంట్లోకి వెళ్తే ఇలా మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో తెలంగాణ ఎస్ఐ పోలీస్ సిలబస్ అని చెప్పేసి చార్ట్ అని చెప్పేసి డైలీ ప్లాన్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పెట్టాను నేను. ఆ ఫోల్డర్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనము దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం. తెలుగు మీడియంది ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను 90 డేస్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇస్తానని చెప్పాను. 90 డేస్కి సంబంధించినటువంటి డైలీ టైం టేబుల్ ఏ రోజు ఆ రోజు చదువుకుంటే డెఫినెట్గా మంచిగా మొత్తం అన్ని రకాలుగా 2-3 సార్లు పరిశీలించి 2-3 కలిసి చేసి ఇది ప్లానింగ్ చేసి మొత్తానికైతే దీన్ని ఒక సక్సెస్ రూపానికి అయితే తీసుకొచ్చాము. మొత్తం 7 వారాల చొప్పున 7 రోజుల చొప్పున 13 వారాలకి ప్లాన్ చేసి 90 రోజుల ప్లానింగ్ అనేది మీకు ఇచ్చాను. ఇక్కడ వారం 1 రోజు 1 నుంచి 7 బేసిక్స్ అండ్ ఫౌండేషన్ అని చెప్పేసి చూడండి. సహజం, పూర్ణాంకాలు, తర్వాత ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, స్థానం విలువలు, తర్వాత కోడింగు, డీకోడింగు, స్థాన విలువలు, తర్వాత లెటర్ కోడింగు చూడండి. ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అంటే అంకగణితం అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కంపల్సరీగా మీకు 100 మార్క్స్ ఉంది కాబట్టి కంపల్సరీ అది ఇంపార్టెంట్ కాబట్టి దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఫస్ట్ డే నుంచి 90 డేస్ వరకు కూడా దాని ప్రయారిటీ అనేది ఇచ్చాము. అలాగే జిఎస్ ఇతర సబ్జెక్టులు కలిపి మీకు ఎక్కువ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇలా నేను దాదాపు 90 డేస్కి సంబంధించి అంటే నేను ముందుగా ఇవన్నీ తయారు చేయాలంటే మీకు ఇంకొక ఇది చూపిస్తాను. ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు ఇదే ఉపయోగం. నేను అందుకే చెప్పేది జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఇది చూడండి, ఇక్కడ మీకు ఒక అర్థమెటిక్కి సంబంధించి ఏమేమి చాప్టర్స్ మనం కవర్ చేస్తామో అనేది పూర్తిగా ఇక్కడ మొత్తం రాశానమాట. అంటే ఇది కావాలంటే మాత్రం కంపల్సరీగా మీరు దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే. నేను 3 months వరకు ఇస్తాను, 3 monthsది పెట్టాను కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వండి. ఇది కావాలంటే మాత్రం జాయిన్ అవ్వండి, ఎందుకంటే దీనికి తగ్గట్టుగా దాని ప్రకారమే మేము టెస్ట్లు అనేవి ఇస్తాం అనమాట. ఇక్కడ చూడండి, చక్రవడ్డీ సాధారణ వడ్డీ సూత్రం ఇది. అసలు కొన్ని రెట్లు అయ్యే కాలాలు, తర్వాత వాయిదాల పద్ధతి, ఎస్ఐ ఇన్స్టాల్మెంట్స్, తర్వాత చక్రవడ్డీ ఎలా వస్తున్నాయి అనేది వివరంగా ఇచ్చామన్నమాట. రైళ్ల లెక్కలు ఉన్నాయనుకోండి, స్తంభము మనిషిని దాటడం వర్సెస్ ప్లాట్ఫాము వంతెన దాటము, ఎదురెదురుగా రావడం కానీ, ఒకే దిశలో ప్రయాణించే రైళ్ల సాపేక్ష వేగము, ఇలాంటివి వస్తున్నాయి. పడవలు, ప్రవాహ అనుకూలం, డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీమ్లు, తర్వాత వేగాలు, ఇవన్నీ ట్రాన్స్లేషన్ కూడా చేస్తాను, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. ఇది ఇంకా ట్రాన్స్లేషన్ చేయలేదు. దీని వరకు అయితే మాత్రం ట్రాన్స్లేషన్ చేశాను. ఇది చూడండి, ఇంగ్లీషు, ఇది తెలుగు, ఇదంతా కూడా చూడండి ఎన్ని ఇచ్చాను ఇక్కడ సబ్జెక్టులు. 15 రకాలైనటువంటి సబ్జెక్టులు మీరు చూడండి. అర్థమెటిక్, బేసిక్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ సైన్స్, ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కావాలి, ఇండియన్ ఎకానమీ కావాలి, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, రీజనింగు, తర్వాత టీజీ ఆర్ట్స్ అండ్ కల్చరు, తర్వాత టీజీ ఎకానమీ గౌటు స్కీమ్స్, తర్వాత టీజీ జాగ్రఫీ, టీజీ హిస్టరీ, టీజీ మూమెంట్, ఇలా అన్నీ ఇచ్చామన్నమాట. మీకు ఇక్కడ ఉదాహరణకి మరోటి చూద్దాం. కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఏమేమి వస్తాయంటే తెలంగాణ బడ్జెట్ 2026-27 కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులు, పాలసీలు, 6 గ్యారెంటీలు అమలు, పురోగతి, డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ, ప్రజాపాలన నివేదికలు, తర్వాత సమగ్ర ఇంటింటి సామాజిక సర్వే, కుల సర్వే ఫలితాలు, సిఫార్సులు, ఇవన్నీ మళ్ళీ ఎకనామిక్స్లో కొన్ని కవర్ అవుతాయి, కొన్ని జాగ్రఫీలో కొన్ని కవర్ అవుతాయి, మనకి ఇటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి అనమాట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, భారత్ ఫ్యూచర్ యూనివర్సిటీ, తర్వాత ఏఐసిటీ నిర్మాణాలు, ఎంఓయూలు, తర్వాత మూసీ రివర్స్ ఫ్రంట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఎలా ఉంది, హైదరాబాద్ మెట్రో తాజా అప్డేట్స్, రాష్ట్రంలో కొత్త నియామకాలు, కమిషన్ చైర్మన్లు కానీ, తర్వాత న్యాయమూర్తులు కానీ, యూనివర్సిటీ వీసీల గురించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి, తర్వాత రాష్ట్ర అవార్డులు కానీ, తెలంగాణ ప్రముఖ వార్తలు, స్థానిక పండగలు, సమ్మక్క సార్లక్క జాతరలు, ఇట్లాంటి బోనాలు, వీటికి సంబంధించి, అటు జాతీయకి వచ్చేసరికి కేంద్ర బడ్జెట్కి సంబంధించినవి, ఇలా ప్రతిదీ కూడా అంతర్జాతీయము, ఇవన్నీ నేను కవర్ చేయాలి. అందుకోసమని చెప్పేసి నేను ఇంపార్టెంట్ ఏమేమి కవర్ చేయాలి నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో పెట్టుకుంటూ పోతే నేను కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది. మీకు సరైనటువంటి ఒక స్ట్రాటజీ ఇవ్వలేకపోతాను. మీకు ఇదొక్కటి నేను తయారు చేయడం కాదు, దీనికి తగ్గట్టుగా దాదాపు 60, 70, 80% వరకు నేను దీంట్లో నుంచి మీకు
టెస్ట్లలో కవర్ చేయకపోతే మీరు చదువుకోలేరు. కాబట్టి వీటన్నిటిని నేను కవర్ చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి అసలు నేనేం రాయాలి, నేనేం చేయాలి అనేది తెలుసుకోవాలి. కాబట్టి అందుకోసం అని చెప్పి నాకు కూడా పనికొచ్చే విధంగా మొత్తం ఈ విధంగా నేను తయారు చేశాను అనమాట. మొత్తం 90 డేస్ మీకు పర్యావరణ విపత్తులు చూడండి ఒకసారి చూపిస్తా. యుఎన్ఎఫ్సిసిసి కాప్ సదస్సులు, తీర్మానాలు, పారిస్ ఒప్పందం పురోగతి, పునరుత్పాదక ఇంధనము, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చింది, మోడీ ప్రవేశపెట్టింది. ఇది సోలార్ ప్రాజెక్టులు, నెట్ జీరో 2070 లక్ష్యాలు, వికసిత భారత్ ఉంటుంది, వికసిత భారత్ 2047 ఉంటుంది. నిన్న ఏదో 23 అంశాలను తీసుకున్నామని చెప్పేసి వచ్చింది, అది కరెంట్ అఫైర్స్లో వస్తుంది. కొత్త రామ్సర్ సైట్లు నేను పర్యావరణ వైవిధ్యానికి సంబంధించిన అవి టైగర్ రిజర్వ్లు ఏమైనా కొత్తగా గుర్తిస్తే ఇవన్నీ మళ్ళీ మన జాగ్రఫీలో కవర్ అవుతాయి. జాగ్రఫీలో ఈ కొత్త రామ్సర్ సైట్లు ఏమైనా ఒక 2 గుర్తించారు భారతదేశంలో కరెంట్ అఫైర్స్లో. అసలు రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అని చెప్పి అడిగే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి మనకి ఏ మ్యాచ్ ద ఫాలోయింగో లేకపోతే మొత్తం స్టేట్మెంట్ రూపంలో ఏదో రకంగా ఇస్తారనమాట. అంటే ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్తోనే ఉంటుంది అనమాట. ఇట్లా నేను మొత్తం సిలబస్ అంతా కూడా ఇలా మొత్తం తయారు చేశాను అనమాట. ఇట్లా చూడండి, ప్రకటన వెల, రేగియే కూర్చునే అమెరికా, తర్వాత ఆ విజయనగర సామ్రాజ్యము, ఇట్లాంటివి చూడండి అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామరు, సైన్సు, తర్వాత ఇక్కడ వచ్చేసరికి సైన్స్, ఎకానమీ డీప్ కవరేజ్ ఉంటుంది. ఇలా మొత్తం 90 డేస్ మీకు దాదాపు 60 డేస్ తర్వాత ఏమో ఒక దాని తర్వాత నుంచి రివిజన్ రౌండప్ స్టార్ట్ అవుతుంది అనమాట. 57 డేస్ నుంచి కొంచెం రివిజన్ రౌండప్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక అట్లా 90 డేస్ దాకా ఉంటుంది. 90 డేస్లో లాస్ట్ వారం రోజులు 13వ వారమే వస్తుంది కదా. 13వ వారంలో ఏమేమి ఉన్నదో చూడండి ఒకసారి. మీరు ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు కొట్టాలి, అక్కడ గ్రాండ్ టెస్ట్లు రాయాలి. మీరు ఎర్రర్ బుక్ రాసుకోమని చెప్పాను నేను. ఎర్రర్ బుక్ రాస్తే ఆ లాస్ట్లో రివిజన్ కోసం మీకు మనకు వస్తుంది. అలాగే సబ్జెక్ట్ వైజ్ ర్యాపిడ్ రివిజను, తర్వాత అంకగణితం అంటే అథమెటిక్, రీజనింగ్ ఫార్ములాస్ షీట్ పూర్తి రివిజన్, ఇంగ్లీష్ ముఖ్యమైన రూల్స్ చార్టు, ఇవన్నీ కొన్ని చాలా వరకు డీప్. దాంట్లో నీకు మైండ్ మ్యాప్లు కానీ కొన్ని నేను కూడా చార్ట్లు తయారు చేసేస్తా. నేను రాత్రే 2-3 కొట్టాను కూడా. ఇది చేసుకుంటూనే ఇంకో పని చేశాను అనమాట. ఇక కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months, గత 6 నెలల కరెంట్ అఫైర్స్, అవార్డులు, సూచీలు, క్రీడలు, రివార్డులు ఇవన్నీ మొత్తం కవర్ చేయాల్సిందే దీంట్లో, లేక కోర్సులో కవర్ చేయాల్సిందే. ఇట్లా నేను 15 గ్రాఫిక్స్, 15 సబ్జెక్టులకు సంబంధించి ఏమి చదవాలి అన్నది ఖచ్చితంగా ఇచ్చానమాట. అలాగే మీకు ఏమైనా ఇంకా నేను ఇవ్వలేను, కవర్ చేయలేను అనుకునే మీరు కవర్ చేయండి. 100% నాయే వస్తాయని నేను చెప్పట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది ఇంగ్లీష్ మీడియంది, ఇందాక తెలుగు మీడియం చూపించాను, ఇది ఇంగ్లీష్ మీడియంది. ఇలా మొత్తం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా మొత్తం 90 డేస్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా దాన్నే ట్రాన్స్లేషన్ చేశాను, ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ చేశాను అనమాట. ఇవన్నీ చేయడానికి నాకు 3 రోజులు పట్టింది. నిన్న రాత్రి కంప్లీట్ అయిపోయింది కదా నాయన అనుకుంటే అప్లోడ్ కూడా చేసిన తర్వాత మళ్ళీ తీవరికి అది తప్పు వచ్చింది. మళ్ళీ కరెక్షన్ చేయడానికి మళ్ళీ రాత్రి 11-12 దాకా కూర్చొని మళ్ళీ పొద్దున్న కూర్చొని ఇప్పుడు కంప్లీట్ చేసి మొత్తానికి అయితే పోస్ట్ చేశానండి. ఇంకా నీకు సబ్జెక్ట్ వైజ్గా ఇవి ఇంగ్లీష్ మీడియం చేయలేదు, ఇంగ్లీష్ మీడియం కూడా చేస్తాను, తెలుగు మీడియం వరకే ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా. ఈ కోర్సులో జాయిన్ అయితే అదే ఉపయోగం మీకు. అందుకనే పెట్టింది 499 రూపాయలే. మీరు చాలా తక్కువ పెట్టాను మీకు ఫీజు. రోజు అయ్యే ఖర్చులో మీరు చాలా తక్కువ, సంవత్సరం పాటే ఇది వస్తుంది మీకు. కాబట్టి కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వండి దీంట్లో. ఈ కోర్సులో జాయిన్ అయితే బెనిఫిట్ అదే ఉంటుంది. ఇదైతే ఈ 2 కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు ఇది నాది అడ్మిన్ బోర్డు కాబట్టి ఇలా ఉంది. మీకు పైన అయితే కోర్సెస్ కంటెంట్ అని ఉంటుంది. ఆ కంటెంట్లోకి వెళ్తే ఇలా లాస్ట్కి వచ్చేసరికి తెలంగాణ పోలీస్ అని ఉంటుంది. ఈ 2 మీరు ఇక్కడ నేను అన్లాక్ చేశాను కాబట్టి ఈ రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మాత్రం పీడిఎఫ్స్, లెసన్ వైజ్ పీడిఎఫ్స్ మాత్రం దీని తగ్గట్టుగా నేను క్వశ్చన్స్ అవి ఇవ్వాలి కాబట్టి నేను వీటిని ఇవ్వలేదన్నమాట. ఇది మీరు అడుగుతున్నటువంటి 3 నెలల ప్లాను నేనైతే ఇచ్చాను. ఇక మీరు జాయిన్ అవ్వడము, ఇక స్టార్ట్ చేయడం, సిన్సియర్గా స్టార్ట్ చేయడం అనేది. మొన్న కూడా ఫోన్ చేశారు పోలీసు ఎస్ఐకి, 6 నెలలు కానిస్టేబుల్ చేసేవాళ్ళు మరి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాం అని ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు. అలా మామూలు నిరుద్యోగులు కూడా ఫోన్ చేస్తున్నారు. నేను అసలు ఈ 2 రోజులు స్విచ్ ఆఫ్ కూడా చేశాను, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ కూడా చేసేసాను, చేసి ఇదే పనిలో ఉన్నాను అనమాట. ఓకే, మీరైతే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ కోర్సు మాత్రం 499 రూపాయలకి మీకు ఈ టైప్లో కనిపిస్తూ ఉంటుంది మీకు. దీంట్లో జాయిన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నేను మాట నిలబెట్టుకున్నా, మీరు కూడా మాట నిలబెట్టుకొని జాయిన్ అయిపోయి మాట నిలబెట్టుకొని మీరు సక్సెస్ అవ్వాలి, గ్యారంటీగా జాబ్ కొట్టాలన్నమాట. ఆ సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా చదవాలి నేను అనేది, ఒక ప్లానింగ్ వస్తుంది. చాలామంది అయోమయంగా ఏదో మొదలుపెట్టి ఏదో చేసి చివరికి ఇది అవుతుంటారు. అలా కాకుండా ఒక స్టెప్ బై స్టెప్, టైం టేబుల్ లేకుండా, మాక్ టెస్టులు రాయకుండా, ఒక సరైన రోజువారీ డే ప్లాన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో సివిల్స్ కూడా కొట్టలేరు మీరు. కాబట్టి ఇది మీరు క్రమశిక్షణ అనేది దీన్ని పెట్టి అలవాటు చేసుకోండి. వీడియోలు కూడా ఇంకా చాలా వీడియోలు రెడీ చేస్తున్నాను నేను.
సపరేట్ వీడియోలు రెడీ చేస్తున్నాను మీకోసం అని చెప్పి దీంట్లోనే ఉంటాయి, కొన్ని దీంట్లోనే పోస్ట్ చేస్తాను పోలీసులకు సంబంధించి. మీరు జాయిన్ అవడంతో పాటు మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా జాయిన్ చేసేటట్టుగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.